హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏవన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మొన్న యూట్యూబ్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారం రోజుల్లో మీరు ఒక శుభవార్త వినటారని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే చూసుకోవచ్చు మీరు ఇక్కడ, టీజీ పోలీస్ నోటిఫికేషన్ 2025 పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మీరు అక్కడ చూసుకోవచ్చు. అభ్యర్థులారా, పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని పోస్టులు ఉంటాయి, అలాగే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే మనకి ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా బిల్లు పాస్ అయింది కాబట్టి త్వరలోనే పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఎన్ని పోస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం వస్తే ఒక 1 month లోపు ఖచ్చితంగా రావచ్చు పోలీస్ నోటిఫికేషన్. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, వీలైనంత త్వరలో నోటిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని పోస్టులు ఉంటాయని కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి సుమారు కానిస్టేబుల్ అయితే 10,000కి తక్కువ అయితే ఉండవు, కానిస్టేబుల్స్ అయితే 10,000 ఉంటాయి పక్కా. అండ్ అలాగే మీరు ఎస్ఐలు చూసుకున్నట్టయితే పక్కా ఒక 500 వరకు ఉంటాయి, పక్కా ఉంటాయి. దీంట్లో నో డౌట్. అయితే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ముఖంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చదువుకుందామని చెప్పేసి వస్తాడు. అయితే కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు అన్న మరి బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి, ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి నీ వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ వాళ్ళు అశోక్ నగర్లో వాళ్ళు ఇక్కడ పోలీస్ అభ్యర్థుల కోసం సపరేట్గా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను కూడా ఒక 5 రోజుల పాటు డెమో క్లాస్ విన్నా. మీరు చూసే ఉంటారు. ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా స్క్రీన్ తీసుకొని కూడా ఇంతవరకు కూడా ఏ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం కూడా బాగుంది. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సుమారు అత్యున్నత అనుభవం కలిగిన అధ్యాపకులతోటి వీళ్ళు ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే సమయాన్ని వృధా చేయకుండా 4 నెలలను కోచింగ్ పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది వీళ్ళు. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఒక్కో సబ్జెక్ట్ అయిపోగానే ఒక్కో దానిపై కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహించి అధ్యాపకుల చేత వివరణిస్తారు. ప్రతి వారం కూడా ఆఫీసర్లతో మోటివేషన్ స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనకు తెలిసిన మిత్రులే వీళ్ళు. ఆల్రెడీ అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కోసం దిల్సుఖ్నగర్ పోవడం ఎందుకు, అభ్యర్థులు ఇక్కడే ఉంటారు, ఇక్కడున్న వాళ్ళకే కొంచెం మనం కోచింగ్ ఇస్తే బాగుంటుంది కదా నిరుద్యోగ అభ్యర్థులకి అని చెప్పేసి మనకు తెలిసిన అన్న వాళ్ళే ఇక్కడ వీళ్ళు ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ అని చెప్పేసి మనకు అశోక్ నగర్లో పిల్లర్ నెంబర్ 35 దగ్గర పెట్టడం జరిగింది. నేను కూడా డెమో క్లాసులు విన్నా కాబట్టి ఇంతగానో చెప్తా ఉన్నా. ఎందుకంటే అన్న వాళ్ళకు కూడా నిరుద్యోగుల కష్టాలు తెలుసు, వాళ్ళు కూడా చూసినారు, అన్ని కష్టాలను చూసినారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఫీజుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఒకసారి చూసిన కాబట్టి ఆ డెమో విన్నా కాబట్టి నాకు నచ్చింది. కాబట్టి మీరు ఒకసారి చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఎంతో గోసపడతా ఉన్నారు. రాక మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకసారి ఇన్స్టిట్యూట్ని చూడండి, సందర్శించండి, మీకు నచ్చితేనే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా వీళ్ళంతా కూడా మ్యాక్సిమం ఉన్న ఫ్యాకల్టీ కానీ సురేష్ సార్ కానీ సత్గుండరావు సార్ కానీ వీళ్ళంతా ఉన్న మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఎంతో ఉంటుందో తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అభ్యర్థులందరికీ నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలి, నాణ్యమైన అటువంటి తీసుకున్న ఫీజుకి నాణ్యమైనటువంటి మనం ఖచ్చితంగా విద్యను ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి కొంచెం తక్కువ ఫీజుకే వాళ్ళు కోచింగ్ ఫీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి సందర్శించండి, మీకు నచ్చితేనే జాయిన్ అయ్యండి అని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళు ఒక కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. March 17th నుంచి ఒక కొత్త బ్యాచ్ తయారు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ సపరేట్గా 2 బ్యాచ్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ కోచింగ్లో జాయిన్ అయిన అభ్యర్థుల కోసం ఇంటెన్సివ్ బ్యాచ్ అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంటెన్సివ్ బ్యాచ్లో ఏముంటాయంటే ఇది 100 to 120 ప్రోగ్రామ్స్ అనమాట. టైమింగ్స్ అనేవి మార్నింగ్ 6 AM to 6 PM వరకు డైలీ 2-3 hours అవి ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన ప్రతి నిరుద్యోగికి మీ న్యాయం చేయాలి, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వచ్చే విధంగా మేము చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే డైలీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 PM వరకు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి చదివిస్తారు. ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఒక పూట వరకు ఒక టాపిక్ ఇస్తారు, తర్వాత ఒక టాపిక్ ఇస్తారు. మీరు చదివిన టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ మీద కూడా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఏ ఫ్యాకల్టీ అయితే ఆ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్టు సంబంధించిన ఫ్యాకల్టీ కూడా మీ అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి.
అలాగే ఇక్కడ స్పెషల్ ఫోకస్ మెయిన్లీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే ప్రతి కానిస్టేబుల్ ఎస్ఐ నిరుద్యోగ అభ్యర్థి కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ మంచిగా చెప్తే బాగుంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ మెయిన్ ఆధారపడతారు కాబట్టి దాని గురించి కూడా చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి వీరి దగ్గర ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంగ్లీష్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూసి బాగుంటే జాయిన్ అయ్యి ప్రయత్నం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అలాగే ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్ ప్రశ్నపత్రాల సరళికి అనుగుణంగా బోధన అండ్ ఎక్సామినేషన్స్ కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇగో నేను ఆల్రెడీ చెప్పా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నో ఫోన్స్ అలౌడ్ అనమాట. ఇక్కడ వెరీ వీక్ మోటివేషన్ స్పీచ్, ఎందుకంటే మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు అశోక్ నగర్లో పిల్లర్ నెంబర్ 35 దగ్గర, పిల్లర్ అంటే మన నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి పిల్లర్ నెంబర్ 35 పక్కన వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఒకసారి మీరు ఆఫీస్కి వెళ్ళండి, అవసరమైతే అన్ని డీటెయిల్స్ కనుక్కోండి, ఫీజు కానీ మిగతా కానీ అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. అవసరమైతే మీరు మన పేరు చెప్తే కొంచెం మీకు ఫీజు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కొంచెం నిరుద్యోగ అభ్యర్థులే ఉంటారు, కానీ మీరు వాళ్ళకి ఒకసారి చూసి ఫీజు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న కూడా సరే కొంచెం బీద వాళ్ళు ఉంటే మనం కూడా ఫీజు చూసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఫ్రీ గ్రౌండ్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని అన్ని వినియోగించుకునే అవసరం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, 8332027756, అలాగే 8790636976 కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. కాబట్టి ఇంకొకటి, ఇక్కడ డైలీ 7 సబ్జెక్ట్ పై ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే వీక్లో కంప్లీట్ అయిన టాపిక్స్ పై కూడా పక్కా గ్రాండ్ టెస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. కాబట్టి మీరు ఒకసారి ఇంటెన్సివ్ బ్యాచ్ గురించి కూడా చూడండి, ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా బాగుంటుంది. కాబట్టి నేను చెప్తున్నా అంటే నేను కూడా డెమో విన్నా 5 days. నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ కానీ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ చాలా బాగా నచ్చాయి. అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులకు అయితే ఇది ఒక చక్కటి అవకాశం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి.